మీ అందరికీ తెలుసా, మన గట్ హెల్త్ బాగలేకపోతే హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, లివర్ కానీ అన్నీ దెబ్బతినిపోతాయి. కాబట్టి మన గట్ హెల్త్ ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఇవాళ వీడియోలో మన గట్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో దాని టిప్స్ గురించి నేను ఇవాళ మీతో డిస్కస్ చేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను కదండి, గట్ హెల్త్ ని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఇవాళ మీకు టిప్స్ చెప్తున్నాను. ఈ టిప్స్ ని మీ ఎవ్రీడే లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకొని మీ గట్ హెల్త్ ని కాపాడుకుంటే అనవసరమైన వెయిట్ గెయిన్, ఒబిసిటీని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. సో దీంట్లో ఫస్ట్ టిప్ ఏంటి అని అంటే, మన డైట్ లో ఫైబర్ ని చాలా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కడ లభిస్తుంది? మన వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లో బాగా లభిస్తుంది. అండ్ దాంతో పాటు మనం తినే హోల్ గ్రెయిన్స్, పల్సెస్, చిరుధాన్యాలు, పప్పుల్లో ఎక్కువగా లభిస్తుంది. అండ్ ఈ డ్రై నట్స్, సీడ్స్ లో కూడా ఈ ఫైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది అన్నమాట. దాంతో పాటు మనము ఫర్మెంటెడ్ ఫుడ్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ యొక్క ఉపయోగాలు ఏంటండి? ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ మనకు న్యాచురల్ బ్యాక్టీరియాని మన గట్ కి అందజేస్తుంది అన్నమాట. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏవేవి అంటే, మనకు రోజు లభించే పెరుగు మనకు బాగా లభిస్తుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు మార్కెట్ లో మీరు చూసారంటే కిమ్చి అని బాగా లభిస్తుంది. అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. దాంతో పాటు మన ఇడ్లీ, దోశ ఇవన్నీ ఫర్మెంట్ అవుతాయి కాబట్టి దాంట్లో ఎక్కువగా లైవ్ గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది మన గట్ కి చాలా హెల్ప్ అవుతుంది. మన మజ్జిగలో కూడా మన గుడ్ గట్ బ్యాక్టీరియా ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మీరు మీ డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే మీ గట్ ని మంచిగా హెల్తీగా కాపాడుకోవచ్చు. దీంతో పాటు మన ప్రీబయోటిక్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ప్రీబయోటిక్స్ ఏంటబ్బా కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా? లేదండి, ఇవన్నీ మన వెజిటబుల్స్ లో బాగా లభిస్తాయి. ఈ ప్రీబయోటిక్సే మన గుడ్ గట్ బ్యాక్టీరియా అంటే మన గట్ బ్యాక్టీరియాకు ఫుడ్ గా మారుతుందన్నమాట. సో మనం ఎంత వెజ్జీస్ తింటామో అంత ఫైబర్ తో పాటు మన గట్ బ్యాక్టీరియాకు ఫుడ్ ని కూడా అందచేస్తాము. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి ఒక బ్యాచ్, 16th of the month కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంది, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే, మీలో ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మేము స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ మంత్లీ 3000 రూపీస్. అన్ని ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేస్తూ మేము డైట్ ప్లాన్ మీకు అవైలబిలిటీలోకి తీసుకొస్తాము. అండ్ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే పర్సనల్ గా నేనే మీకు క్లియర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరెవరు వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారో మా టీమ్ మెంబర్స్ ని కాంటాక్ట్ కండి. ఇంకా నెక్స్ట్ చెప్పొచ్చే పాయింట్ ఏంటి అంటే హైడ్రేషన్. నా డైట్ చేసే వాళ్ళందరికీ నేను చెప్తూ ఉంటానండి, డైలీ 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగమని. మీరందరు తాగుతూ ఉన్నారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎందుకు వాటర్ తీసుకోవాలి అంటే, ఈ వాటర్ మన ఇంటెస్టైన్ మ్యూకోజల్ లైనింగ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు మన డైజెషన్ ప్రాసెస్ ని స్మూత్ గా చేస్తుంది అనమాట. ఎప్పుడు మన డైజెషన్ బాగుంటుందో అప్పుడు మన గట్ బాగుంటుంది, మనకు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం రాకుండా మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఎవ్రీడే అట్లీస్ట్ 8 glasses ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా ఈ ఎండాకాలంలో ఇంకా కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, మనము ఫుడ్ ని బాగా నమిలి మింగాలన్నమాట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, బాగా నమిలి మింగితేనే మీకు తినింది ఒంటికి పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? అలా నమిలి మింగినప్పుడు ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని మన బాడీలో బాగా అబ్జర్వ్ అవుతాయి. ఎప్పుడైతే న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ అవుతాయో మన ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి, మనకు ఎక్స్ట్రా ఫుడ్ మీద క్రేవింగ్ రాదు. అప్పుడు తెలియని వెయిట్ గెయిన్, ఈ ఒబిసిటీని ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరైతే నమిలి మింగకుండా తొందరగా తిని పరిగెత్తూ ఉంటారో వాళ్ళ జాబ్స్ కి ఇప్పుడు తీరుబాటుగా కూర్చొని ఫుడ్ ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్ కి వస్తే, మన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ షుగర్స్ అండ్ బయట దొరికే జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేస్తే మన గట్ చాలా బాగుంటుంది.
కానీ ఎవరి వల్ల కాదు కదా ఇవన్నీ మానేయడం. కాబట్టి దీనిని మీరు కొద్దిగా లిమిటేషన్ లో పెట్టుకొని తిన్నారు అనుకోండి, మీ గట్ హెల్త్ బాగుంటుంది. దాంతో పాటు మీకు ఎప్పుడన్నా చీట్ మీల్ చేయాలంటే ఇవి ఇంక్లూడ్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వెంటనే రిపీటెడ్ గా తినడం మటుకు మీ గట్ హెల్త్ కి మంచిది కాదు. ఎందుకు అంటే ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని పెంచుతుంది అండ్ దాంతో పాటు మన గట్ లో బ్యాడ్ బ్యాక్టీరియాని పెంచడం ద్వారా మనము తెలియకుండానే లావ్ అయిపోతాము. కాబట్టి దీన్ని మటుకు కొద్దిగా పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ కి వస్తే స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ మధ్యకాలంలో ఈ బిజీ లైఫ్ లో చాలా మందికి స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లకు వాళ్ళకు తగ్గ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోకపోతే మన గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్ దెబ్బతింటుంది. అప్పుడు తెలియకుండానే యాంగ్జైటీ, డిప్రెషన్ పెరిగి మనకు ఎక్కువగా తినాలి అన్న కోరిక పెరుగుతుంది. కాబట్టి మనము ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే డీప్ బ్రీతింగ్ చేసుకోవాలి, యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మన స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మన నిద్ర. నా డైట్లో ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటాను, 7 to 8 hours ఖచ్చితంగా నిద్రపోండి అని. మీ నిద్ర సరిగ్గా లేకపోతే మీకు వెయిట్ లాస్ కారు అని చెప్తూ ఉంటాను. ఎప్పుడైతే మనం సరిగ్గా నిద్రపోమో మనము ఎక్కువ టైర్డ్గా కనపడతాము, ఎక్కువ లేజీగా కనపడతాము, తెలియకుండానే ఎక్కువ ఫుడ్ తినడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే స్లీప్ని బాగా మెయింటైన్ చేసుకుంటామో అప్పుడు మన గట్ హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇక దాంతో పాటు మన ఫిజికల్ యాక్టివిటీ, ఇది నేను ప్రతి ఒక్క ఆడియోలో మా బ్యాచ్ లో డైట్స్ చేసే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను. డైలీ 1 గంట సేపు కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీని చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసుకోండి, వాళ్ళు కంప్యూటర్ ముందు అవర్స్ టుగెదర్ కూర్చుంటారు. కూర్చొని వాళ్ళ బాడీ మెటబాలిక్ రేట్స్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఎప్పుడైతే అలా తగ్గిపోతుందో తెలియకుండానే ఫ్యాట్ డిపాజిషన్ బెల్లీ దగ్గర, బాడీలో థైస్ దగ్గర అలా చేరుకుపోయి ఎక్కువగా లావ్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ కంపల్సరీ. మీరు తింటూనే ఒక 20 minutes వాక్ చేయడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లోనే, బయటికి ఎక్కడికో వెళ్ళి వాక్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఒక 20 నిమిషాలు వాక్ చేసినా సరిపోతుంది. ఈ 20 minutes గా మీరు మార్నింగ్ ఒక 20 minutes, ఆఫ్టర్నూన్ ఒక 20 minutes, నైట్ ఒక 20 minutes అలా నడిచారు అంటే మీ బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీ మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉన్నారు. అలా గ్యాస్ వస్తే టాబ్లెట్ వేసేసుకుంటారు, అలా మోషన్స్ ఫ్రీగా కాకపోతే టాబ్లెట్ వేసేసుకుంటారు, అలా కొద్దిగా డిప్రెషన్గా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ తెచ్చేసుకుంటారు. ఇంకా నా ఓపీకి వచ్చే వాళ్ళైతే ప్రతి ఒక్కరికి పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇమ్మని అడుగుతూ ఉంటారనమాట. ఇలా అన్ని మెడికేషన్స్ వాడడం ద్వారా మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని మనమే బయటికి పంపించేసేసి తెలియకుండానే మనము వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం అనమాట. అన్నెసెసరీగా టాబ్లెట్స్ వాడడం మంచిది కాదు. ఇవి ఎంత లిమిట్ చేస్తామో అంత బాగా మన గట్ హెల్త్ని కాపాడుకోవచ్చు. సో ఇవండి ఇవాల్టి టిప్స్, మన గట్ హెల్త్ని ఎలా కాపాడుకోవాలో. ఈ టిప్స్ అన్ని మీ ఎవ్రీడే డైలీ యాక్టివిటీస్లో, మీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మీ గట్ హెల్త్ని గుడ్ కండిషన్లో మెయింటైన్ చేసేదానికి హెల్ప్ అవుతాయి. ఈ టిప్స్ అన్ని మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.